నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంటూ మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఏంది అంటే, ఇన్నాళ్ళు ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నటువంటి ఊహాగానాలు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి అంటే, అది పొత్తు కూడా కాదు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని చెప్పి మనం ఈ మధ్య వింటా ఉన్నాము. అందులో భాగంగా నువ్వు ఎలా చెప్పగలుగుతావు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని మీరు అడగచ్చు. అందులో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఈ మధ్య జరిగినటువంటి కీలకమైన పరిణామాలు. దాన్ని బేస్ చేసుకొని బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా దయచేసి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతాను, రానున్న 5-6 నెలల్లో బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి నా దగ్గర నా సోర్స్ బట్టి. స్ట్రైట్ లాజిక్ ఏంటంటే, కేసీఆర్ గారికి చిన్నజీఆర్ స్వామికి పడదు అని చెప్పి మనందరికీ తెలుసు. ఆ మధ్య ఆయన ఉత్తమ శిష్యుడు కేసీఆర్ గారు చిన్నజీఆర్ స్వామికి. కానీ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల మూలాన చిన్నజీఆర్ స్వామి దూరం అయిపోయినాడు. ఆయన నెమ్మదిగా అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అదే చిన్నజీఆర్ స్వామితో కేసీఆర్ గారికి అవసరం పడింది. సో డైరెక్ట్గా ఫోన్ కాల్ చేయడమో లేకుంటే మాట్లాడడానికి బాగోకి ఏం చేశాడంటే, హరీష్ రావు గారిని పిలిపించి 2-3-4 రోజులు కలిసి ఫామ్ హౌస్లో కూర్చొని తదేకంగా అనేక రకాలుగా మాట్లాడి పైనటువంటి అమెరికాలో చిన్నజీఆర్ స్వామి గారితో మాట్లాడిపించి జరిగినటువంటి లాజిక్ ఏంటంటే, చిన్నజీఆర్ స్వామి వచ్చి వైహోం రామేశ్వరరావు గారిని వెంట పెట్టుకొని మరి కేంద్ర పెద్దల వరకు వెళ్ళారు. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసినటువంటి విషయం మనకు తెలుసు. ముఖ్యంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి కీలకమైన ప్రతిపాదనలో చిన్నజీఆర్ స్వామి కేంద్ర పెద్దల దగ్గర పెట్టారు. అది ఏంటంటే, స్ట్రైట్ అవే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తాము, మా పైన ఉన్నటువంటి కేసులు దయచేసి మాఫీ చేసే విధంగా చూడండి. ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పెద్ద లేదా ముఖ్యమంత్రి అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని వదిలేట్టుకెళ్ళాడు, దాంట్లో కొద్దిమేర ఉపశమనం కలిగించండి. ఈ కేసులు కానీ కేంద్ర హోంశాఖ వర్గాన్ని వస్తే మీరు కొద్దిమేర మాకు వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి కోరడం జరిగింది. అందుకు బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ముఖ్యమైన కేసులు ఏంటి అయ్యి? ఓఆర్ఆర్ కేసు ఉండదు ఒకటి, ఇంకా కాళేశ్వరం కేసు నెత్తిని కూర్చోండాది, కేసీఆర్ గారు నెత్తిని కూర్చోండాది. ఇంకా విద్యుత్ కొనుగోలు వ్యవహారం మనకు తెలిసిందే, దాంట్లో అత్యంత కుంభకోణాలు జరిపినాయి తెలంగాణలో బీఆర్ఎస్ పాలించే సమయంలో. ఇంకా గొర్రెల స్కాము అది అందరికీ తెలిసిందే, రకరకాలుగా గొర్రెల స్కామ్ అయితే ఇంకా అది మరీ దారుణం. ఇంకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓపెన్ ఫ్యాక్ట్, దేశం అంతా బాకిపోయింది ఫోన్ ట్యాపింగ్. మళ్ళీ దాన్ని ఏది గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు అనుకున్నట్టు అన్ని రాష్ట్రాల్లో చేస్తారు, ఇదేం పెద్ద విషయం అని చెప్పి వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసే విధంగా, లేకుండా ఉంటే దాన్ని తప్పించుకునే విధంగా, దాన్ని సైడ్ లైన్ చేసే విధంగా వీళ్ళు బయట మాట్లాడతారు. కానీ మీరు పబ్లిక్ అయితే చెప్పగలుగుతారు, కానీ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ కానీ లేదంటే చట్టం దృష్టిలో ఉన్నటువంటి ఏదైతే లాజిక్స్ ఉంటాయో దాని చేతే తప్పించుకోలేరు. సో ఆ కేసు కూడా ఉరితాడాలా వేలాడుతూనే ఉంది. ఇంకా ఈ కార్ రేసింగ్ వ్యవహారం కేటీఆర్ గారు చేసినటువంటి స్కామ్ అందరికి తెలిసిందే. సో ఈ 1 కాదు 2 కాదు, మొత్తాన్ని దేశాన్ని కుదిపే విధంగా అయినటువంటి పెద్ద పెద్ద స్కామ్లు ఇవి. ఆ విధంగా వీళ్ళు స్కామ్లు చేశారు. దాని నుంచి తప్పించుకోవాలంటే ఇన్నాళ్ళు కష్టపడి దాన్ని బిల్డ్ చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ఎటువంటి కేసులు ఆషమాషి కేసులు కాదు. కాబట్టి కేసీఆర్ అంత తోడే విలీనానికి సిద్ధపడుతున్నాడంటే, ఇక్కడ రెండో లాజిక్ ఏంటంటే బీజేపీకి భయపడిపోయినారు. ఎందుకు? ఈ కేసుల మూలాన్ని కాదు, ఈ కేసులు అంటే వీళ్ళ తప్పించుకోవడానికి వీళ్ళ బాధలు వీళ్ళ కథలు ఈ వేరేటి. బీజేపీ వ్యవహారం ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే 2021-2022 టయానికి తెలంగాణలో బీజేపీ నెంబర్ 2 పొజిషన్లో ఉండేది. ఆ కాలంలో బండి సంజయ్ గారు తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్న సమయంలో. తర్వాత నెమ్మదిగా కాంగ్రెస్ పుంజుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆయన సీఎం అయి కూర్చున్నాడు. సరేలే, కొద్దిపాటి మెజారిటీతో గెలిచాడు కదా, ఎంత 10-14 ఎమ్మెల్యే సీట్లు కదా, ఆయన నెమ్మదిగా దిగిపోతాడులే, కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకునే కొద్దీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఉత్తమమైన నిర్ణయాలు కావచ్చు, ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, ఓపెన్ ఛాలెంజ్ చేయడం కావచ్చు, మొత్తం ప్యారేడ్ గ్రౌండ్లో నిలబెడతాను, నేను చెప్పినటువంటి నెంబర్ కంటే మా ప్రభుత్వం కల్పించినటువంటి ఉద్యోగాలు ఏదైతే నెంబర్ చెప్పినానో అందులో ఒక్క నెంబర్ తగ్గినా కూడా, ఒక్క తల తగ్గినా కూడా నేను ఇమ్మీడియట్గా రాజీనామా చేసి తల దించుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఇది ఆ విధంగా ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, కేంద్ర పెద్దలతో, ఈయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే కావచ్చు కానీ కేంద్ర పెద్దలతో కానీ కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్లతో కానీ ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు మెయింటైన్ చేసి తెలంగాణకు నిధులకు పక్క తీసుకొస్తా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అంత ఆశామాషి పని కాదని చెప్పి వీళ్ళంటూ ఒక క్లారిటీకి వచ్చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ క్రమంలో ఇప్పుడల్లా తప్పించుకునే దానికి అవకాశం లేదు కాబట్టి బీజేపీలో కలవాలని చెప్పి వీళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ వాళ్ళు ఒక లాజిక్ చెప్తాను, కేవలం 2 ఎంపీ స్థానాల నుంచి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చేసినారు ఇవాళ. ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలంగా ఉన్న సమయంలో కేవలం 2 ఎంపీలు ఉన్నారు బీజేపీకి. ఎవరు? తల్లి కొడుకులు, వరుణ్ గాంధీ గారు, అదేవిధంగా అతని తల్లి అయినటువంటి మేనకా గాంధీ గారు బీజేపీ తరఫున ఎంపీలుగా ఉన్నారు. ఆ టైం నుంచి లెక్కేసుకొని కొడితే
గుజరాత్లో ఉన్నటువంటి ఎవరైతే బీజేపీలో హ్యాడ్ కోర్ కార్యకర్తలు ఉంటారో లేదా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ టోటల్ ఒక వ్యవస్థీకృతం చేసి ఈ మొత్తం వ్యవస్థలను మొత్తం తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో బూత్ లెవెల్ నుంచి పార్టీని కన్స్ట్రక్ట్ చేసుకుంటా వచ్చి కేవలం టార్గెట్ పెట్టుకున్న తర్వాత 2-3 ఏళ్లలోపే ఉత్తరప్రదేశ్లో ఏకంగా ప్రభుత్వం స్థాపించే స్థాయికి వచ్చేసారు ఎవరు బీజేపీ వారు. సో వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత కేరళనే టార్గెట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో బీజేపీ ఏంది అనుకునే స్థాయి నుంచి తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే రేంజ్కి వచ్చేసినది బీజేపీ. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు కర్ణాటకలో, కానీ రానున్న టర్మ్లో గవర్నమెంట్లోకి కూడా రావచ్చు. గవర్నమెంట్లోకి వచ్చే రాకున్నా కూడా కర్ణాటకలో కూడా బలంగానే ఉంది. ఇంకా తెలంగాణ ఇప్పటిదాకా తెలంగాణ పైన సరైన ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఏకంగా 8 ఎంపీలు గెలిచారు బీజేపీ వారు. ఇంకా ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అది మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ బీజేపీకి సంబంధించి ఈటెల రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రాజసింగ్ గారు, ఇంతమంది లేదా ధర్మపురి అరవింద్ గారు ఇంతమంది ఉండగా కూడా అదే పనిగా రామచంద్రరావు గారికి బీజేపీ చీఫ్గా ఇచ్చినారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారు బీజేపీలో కన్నా విలీనమైతే కేటీఆర్ గారి మాట చెల్లుబాటు అయ్యే విధంగా ఇంకా వీళ్ళు అయితే ఒప్పుకోరు కదా. ధర్మపురి అరవింద్ గారు వీళ్ళందరూ కేటీఆర్ గారు కన్నా ఇక్కడ షో కేసులు కానీ షోలు కన్నా చేస్తూ ఉంటే కాబట్టి అంతో ఇంతో చూసి చూడనట్టు రామచంద్రరావు గారు వ్యవహరిస్తారు కాబట్టి ఓపెన్గా సైడ్ లైన్ చేస్తూ వచ్చినారు. ఇది జరుగుతున్నటువంటి ఓపెన్ వ్యవహారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే నెమ్మదిగా బీజేపీ వాళ్ళు తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలా. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్తో ఏమంత అవసరం లేదు. ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ టైంలో ఖచ్చితంగా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఓపెన్ కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళకి. ఎవరిని దేకే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళకు అవసరమైతే టీడీపీ వారి మద్దతు కూడా ఉంది. ఇక్కడ బీసీ ఓట్లకి పునాదిగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ కూడా వాళ్ళతో జతకట్టే ఛాన్స్ ఉంది, జనసేన కూడా జతకట్టే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకరు మీద పడిపోతే దండయాత్ర దయాగాడి దండయాత్ర అన్నట్టు ఈ బీజేపీ కన్నా ఒక్కసారిగా ఫోకస్ చేస్తే ఇంకా కేసీఆర్ అన్న కుటుంబం బీఆర్ఎస్ అండ్ ఎల్స్ ఏమీ ఉండవు తెలంగాణలో. ఈ విధంగా భయపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అంత నష్టం కంటే ఆది నష్టం మేలు కదా అని చెప్పి ఏ రోజుకైనా బీఆర్ఎస్ ఆడు విలీనం అవుతుంది ఎందుకురా స్వామి అని చెప్పి మనం ఓపెన్ లాజిక్ లేనిది గోవల బాలరాజు గారు లాంటి పెద్ద నేతలు కూడా బీజేపీకి జాయిన్ అయ్యి ఓపెన్గా చెప్తున్నారు ఏమని, ఖచ్చితంగా వాళ్ళు విలీనం అవుతారు, వాళ్ళు విలీనం అయిపోయినప్పుడు తలదించుకొని ఆడు జాయిన్ అయ్యేదానికంటే ముందే వెళ్ళిపోతే గర్వంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది అని చెప్పి కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ గారు ఎప్పటికైనా సరే తన అస్తిత్వం నిలబెట్టుకోవడానికి కవిత గారిని అదే పనిగా సైడ్ ట్రాక్ చేసి ఎప్పటికైనా మాకు మీకు పడనట్లు, బీజేపీతో మేము విలీనం అయితే నీకు నచ్చనట్లు, బీజేపీయే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కాబట్టి ఆ కోపంతో నువ్వు సపరేట్ పార్టీ పెట్టినావు అనే లాజిక్ ఉంటుంది, నువ్వు ఇప్పటి నుంచే సైడ్ లైన్ చేయమా అని చెప్పి ప్రత్యేకంగా కవిత గారు పార్టీ పెట్టుకునే దిశగా ఆవిడ సైడ్ లైన్ అవుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించినట్టు 100 ఓట్లుంటే ఆ 100లో 12 నుంచి 15 ఓట్లైనా కవిత గారితో ఉంటాయి. కాబట్టి వెనకటికి మేము బీజేపీలో జాయిన్ అయినా కూడా ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ కేసులన్నీ మాఫీ అయిపోయిన తర్వాత 10 ఏళ్ళ 12 ఏళ్ళ అప్పుడైనా సరే నా అస్తిత్వం నిలబడుతుంది. ఎవరైతే రెబల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారో నీ పార్టీలో జాయిన్ అయితే ఎప్పుడైనా నువ్వు అధికారంలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కేసీఆర్ బిడ్డ ఏళ్తాంది తెలంగాణ అని అనిపించుకోవడానికి ఉంటుందని చెప్పి ఆయన సూచనలతోనే కవిత గారు సైడ్ ట్రాక్లో వెళ్తూ సపరేట్ పార్టీ పెట్టాలని చెప్పి ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మనకైతే అర్థం అవుతుంది. ఓవరాల్గా బీఆర్ఎస్ వచ్చి బీజేపీలోకి విలీనం అవుతుంది, లేకుండా ఉంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి విశ్వసనీయ జరిగే పరిణామాలు విపరీతంగా ఉంటాయని చెప్పి అందరూ గుసగుసలాడుతున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ధన్యవాదాలు.